వెల్కమ్ బ్యాక్. దేశ విదేశాల్లో రైల్వేలు నానాటికి ఆధునికతను సంతరించుకుంటూ దూసుకుపోతుంటే మనం మాత్రం ఎందుకు ముందుకెళ్లలేకపోతున్నాం? ఆసియాలో పెద్ద రైల్వే అన్న పేరు తప్ప మన రైల్వేలు ఎప్పటికీ బాగుపడవా? డీజిల్ రైళ్లు తప్ప మనకు బుల్లెట్ ట్రైన్లు ఎప్పటికీ కలేనా? విదేశీ రైళ్లతో మనం పోటీ పడలేమా? అసలు మన దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయడం సాధ్యమేనా? 1,15,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 7,000కు పైగా స్టేషన్లు, 20,000కు పైగా రైళ్లు, రోజుకి 2.5 కోట్ల మంది ప్రయాణికులు, 13 లక్షల మంది ఉద్యోగులు, ఏటా 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం. ఇది మన భారతీయ రైల్వేల లెక్క. 1,50,000 కోట్ల రెవెన్యూ ఉన్న భారతీయ రైల్వేల దుస్థితి గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 ఏళ్ల కిందట రైల్వేలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మన స్టేషన్లు 25 ఏళ్ల కిందట ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ అని చెప్పుకోవటానికే కానీ అడుగడుక్కి మన దేశ రైల్వేల్లో అంతులేనన్ని సమస్యలు ఉన్నాయి. మన రైల్వే వ్యవస్థ దశాబ్దాలుగా అలక్ష్యం, నిర్లక్ష్యం అనే 2 పట్టాలపైనే నత్తనడకన నడుస్తోంది. మన దేశంలో అన్ని రంగాలకు కలిపి ఒకేసారి బడ్జెట్ సమర్పిస్తే అంతకు కొద్ది రోజుల ముందు ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ సమర్పిస్తారు. ఇలా దశాబ్దాలుగా స్వతంత్ర వ్యవస్థగా ఉన్న రైల్వే శాఖ మాత్రం ఇప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోంది. ఇప్పటికీ డొక్కుబళ్లతో కష్టాల పట్టాల మీదే ప్రయాణం సాగిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 1,15,000 కిలోమీటర్ల ట్రాక్లో దాదాపు 75% ట్రాక్ 60 ఏళ్ల కిందట వేసిందే. దాని మీదే మనోళ్లు ఎలాగోలా బండి లాగిస్తున్నారు. ఇక బ్రాడ్గేజ్ విస్తరణకు ప్రతిపాదించి ఏళ్లకేళ్లుగా పనులకు నోచుకోని ట్రాకులు 1000 కిలోమీటర్లున్నాయి. ఇక మన దేశంలో హైస్పీడ్ రైల్వేల కోసం గత ఏడాది బడ్జెట్లో ఘనంగా ఏర్పాటు చేసిన హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. దేశంలో గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరుగులు పెట్టించడం ఈ శాఖకు అప్పగించిన బాధ్యత. దీనికి సంబంధించి విధి విధానాల కోసం వీళ్లు ఇప్పుడిప్పుడే బుర్రలకు పదును పెడుతున్నారు, కింద మీద పడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. హైదరాబాద్లో ఓ 40 కిలోమీటర్ల మెట్రో ట్రాక్ పూర్తి చేయటానికే 10 ఏళ్లుగా పనులు సాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఈ లెక్కన ఇన్ని వేల కిలోమీటర్ల పొడవైన కారిడార్ నిర్మించాలంటే ఖచ్చితంగా మన పాలకులకైతే ఓ 200 ఏళ్లు పడుతుంది. ప్రపంచమంతా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతుంటే మనం మాత్రం తీరిగ్గా లేచి గంటకు 200 కిలోమీటర్లు చాలంటూ ప్లాన్లు వేసుకుంటున్నాం. పోనీ ఆ ప్రాజెక్టుల సంగతి పక్కన పెడదాం. కనీసం మన రైళ్లలో, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల గురించైనా రైల్వే శాఖ పట్టించుకుంటోందా అంటే అది లేదు. ఇందుకోసం ఏ మారుమూల స్టేషన్లో చూడక్కర్లేదు. వరల్డ్ క్లాస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్టేషన్లో ముక్కు మూసుకోకుండా రైలు ఎక్కటం ఎవ్వరికీ సాధ్యం కాదు. యూరిన్ అవన్నీ క్లీన్ చేయించడం, స్పెషల్గా ఈ విండోస్ కూడా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. జనరల్ కంపార్ట్మెంట్స్లలో కూడా వాళ్ళకి కూడా అన్ని సౌలభ్యంగా అందేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఇక స్టేషన్లలో కల్పించాల్సిన కనీస సౌకర్యాల్లో ఒక్కటి కూడా ఎక్కడా అందుబాటులో ఉండదు. మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీటి వరకు ఏదీ దొరకదు. ఇక కనీస సదుపాయాల గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. రైల్వేల్లో భోజనం సంగతి తలుచుకుంటేనే కడుపులో కలవరం మొదలవుతుంది. రైల్వే స్టేషన్లలో ఎండిపోయిన చపాతీలు, పాచిపోయిన అన్నం తినటం కన్నా అర్ధాకలితో ప్రయాణం చేయటమే బెటర్ అంటున్నారు సగటు ప్రయాణికులు. ఫెసిలిటీస్ ద ట్రాక్స్ హావ్ టు బి క్లీన్, అంటే కాస్త గలీజ్గా అది ఉండకుండా ఇప్పుడు కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజెస్కి అమ్మడం, నాసిరకం ఇచ్చి అమ్మడం ఇవి జరుగుతున్నాయి. అవి వాటిని కంట్రోల్ చేయాలి. అట్లానే త్రాగునీరు కూడా జనాలకి అందుబాటులో ఉండాలి. మొత్తంగా ప్రపంచం దృష్టిలో భారత్ వెలిగిపోతున్నా ఈ దేశ ప్రజల దృష్టిలో మాత్రం మన రైల్వేలది ఎప్పటికీ అట్టడుగు స్థానమే. గతి లేకపోతే రైళ్లలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు తప్ప పట్టాలపై ప్రయాణాన్ని ఫస్ట్ ఆప్షన్గా ఎవరూ పెట్టుకోవటం లేదు. మురికి పట్టిన బోగీలు, కంపు కొట్టే టాయిలెట్లు, పాచిపోయిన ఆహారం, అపరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవన్నీ కలిసి సామాన్యుడి సహనంతో పాటు ఆరోగ్యానికి కూడా పరీక్షలు పెడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంస్థగా పేరు తెచ్చుకుని ఏటా లక్షల కోట్ల ఆదాయంతో గల్లాపెట్టెలు నింపుకుంటున్న ఇండియన్ రైల్వేలో కనీసం టికెట్ తీసుకోవటం కూడా గగనమే అంటే ఆశ్చర్యం కాదు.
ఇప్పటికీ ఎప్పటికీ మన టికెట్ కౌంటర్ల ముందు హౌరా ఎక్స్ప్రెస్లు కనిపిస్తూనే ఉంటాయి. అదేంటి ఇంటర్నెట్ ఉంది కదా అనుకుంటున్నారా? మన దేశంలో ఆన్లైన్లో తత్కాల్ టికెట్ తీసుకోవటం కన్నా తోపులాటల మధ్య క్యూలో నిలబడి తీసుకోవటమే బెటర్ అనుకునే వాళ్ళు ఎక్కువ. ఏదో తపస్సు చేసినట్టు గంట ముందు నుంచి సిస్టమ్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే తప్ప 10 గంటలకు తత్కాల్ టికెట్లు ఓపెన్ కావు. అమెజాన్ వంటి షాపింగ్ వెబ్సైట్లు కూడా ఒకేసారి 10 కోట్ల మంది యాక్సెస్ చేసినా కనీసం స్లో కూడా అవరు. కానీ మన ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల్ టికెట్ బుక్ చేయమంటే వరల్డ్ గ్రేట్ సూపర్ కంప్యూటర్కి కూడా అది విషమ పరీక్షే. సామాన్యుడు కలలుగనే సుఖమయ ప్రయాణం సాధ్యమవుతుందా? బ్రేక్ తరువాత చూద్దాం.